ఆ మాత రూపదర్శనంతో మనల్ని అనుగ్రహిస్తుంది. గాయత్రి మంత్రం విడిచిపెట్టకుండా యావజ్జీవితం చేసేటటువంటి వాడు పాత పాపము, ప్రస్తుత పాపము, రాబోయే పాపములను కూడా తొలగించుకుంటాడు. ఇక్కడ ఒక గొప్ప విషయం చెప్పాడండి. 10 సార్లు జపం చేశాడు వాళ్ళ ఒక ఆయన. 10 సార్లు జపం చేశాడు, ఇంతకు మించి టైం లేక. దానివల్ల లాభం ఏమిటి? ప్రకృత జన్మార్జిత పాతక వినాశకం అని 10 సార్లు జపం చేస్తే ఇప్పుడు ఈరోజు ఈ జన్మలో చేసిన పాపం తొలగిపోతుంది. ఈరోజు చేసిన జపం వల్ల ఈ 10 సార్ల వల్ల ఈ పాపం పోయింది. ఇక 100 పైన చేశాడు. సాధారణంగా 100 అంటే 108 అంటాం మనం. అందుకని 108 చేస్తే ఇది వరకు జన్మలో, కిందటి జన్మలో చేసిన పాపం పోతుంది. ఈ జన్మలో పాపం రోజు 10 సార్లు చేయటం వల్ల పోతుంది. 108 చేస్తే కిందటి జన్మ పాపం కూడా పోతుంది. ఏమో కిందటి జన్మలో ఎవడేమో పుట్టాడో నాకేం తెలుసు. కానీ వరసగా 300 సార్లు జపం చేస్తే 3 యుగములలో చేసిన పాపం పోతుంది కండి. 3 యుగాలు. మానవుడు బతికే తక్కువ. ఒకవేళ బతికుంటే 3 యుగముల పాటు చేసిన మహాపాపం 300 సార్లు జపం చేస్తే పోతుంది. సహస్ర పర్యాయములు జపం చేస్తే ఎంతో పూర్వం 100 జన్మలు, రాబోయే 100 జన్మలులో చేసిన పాపం పోతుంది. అంటే ఒక్కరోజు చేసి వదిలేయకూడదు. ప్రతిదినము 1000 గాయత్రి చేయగలిగితే, సహస్ర గాయత్రి చేయగలిగితే, నిత్యము సహస్ర గాయత్రి చేస్తే ఎంతో పూర్వం గడిచిన 1000 జన్మలు, రాబోయే 1000 జన్మలు, ఇప్పుడు ఒక 1000 జన్మలు కలిసి 3000 జన్మల మహాపాపములను తొలగిస్తుంది. త్రిసంధ్యాకాలాల్లో కూడా యథాశక్తి గాయత్రి జపం చేస్తే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 సంధ్యలలో కూడా వేళ తప్పక గాయత్రి మంత్రం అనుష్ఠానం చేసినటువంటి వాడు తనకున్న కోటాను కోట్ల జన్మల పాపాలు తొలగించుకొని తనని ఆశ్రయించుకున్న వాళ్ళ పాపము కూడా తొలగించగలుగుతాడు. తన పాపం పోగొట్టుకుంటాడు, ఆశ్రితుల పాపాలు కూడా తొలగిస్తాడు. ఇప్పుడు చెప్పాడు ఉదయము, సాయంత్రము ఎలా జపం చేయాలి. అక్షమాలికతోడ సాయం సమయమునందు. సాయంకాలం జపం చేసేవాడు జపమాలతో చేయమన్నారంట. ఉరికి ఏదో పెట్టేసుకుని చేసేయడం కాకుండా జపమాల పుచ్చుకుని సాయం సంధ్యా సమయంలో జపం చేస్తే మహాఫలం వస్తుంది. ఇంకా ప్రాతకాలంలో జపమాల అక్కర్లేదు, కేవలం బ్రహ్మముడి పట్టుకుని కూడా జపం చేయొచ్చు. మధ్యాహ్నం పూట ఏ లెక్క పెట్టుకోకుండా చేసుకుంటే ఎక్కువ మంచిది, అధిక ఫలితాన్ని ఇస్తాయి. ఎంతెందుకు, ఇలా ఉదయం పూటేమో కేవలం బ్రహ్మముడిని పట్టుకుని, సాయంత్రం వేళ జపమాల పట్టుకుని, మధ్యాహ్న సమయంలో ఎక్కువ లెక్కల మీద దృష్టి పెట్టకుండా జపం చేయగలిగితే అటువంటి వాడికి చతుర్వేదములను ఒకేసారి చదవడం వల్ల వచ్చిన ఫలితం వస్తుంది. 4 వేదములను పూర్తిగా ఒక్కరోజు ఎవడో చెయ్యలేడు, పారాయణ అసంభవం. అలా 4 వేదములను ఒకే రోజు పారాయణ చేయటం వల్ల వచ్చిన మహాఫలం ప్రాప్తం అవుతుంది. అందుకే గాయత్రి మహిమని ఎవని చెప్పగలనని బ్రహ్మగారు నారదుడితో అన్నాడు. ధారణాశక్తి పెరగాలంటే గాయత్రి జపం చెయ్యాలి. అనవద్య స్ఫురణంబుచేన సగు గాయత్రీ స్వరూపం విరుంగని భూదేవిని విద్యయును ధనము ప్రఖ్యాతన్వయన్నత్యముల్ జననంబున్ బలముల్ జపంబు తపముల్ సర్వంబు వ్యర్థం వయంతు నిరుంగందగుతూవే శౌచరహిత క్షోణిస్థ పుష్పంబటుల్. మలమూత్రములతో ఉన్న ఒక గుంట ఉందిటండి. ఓ చోట డ్రైనేజీ ప్రవహిస్తుంది. డ్రైనేజీలో కూడా మొక్కలు పెరుస్తాయి, తెలుసుగా మీకు. ఇప్పుడు మా వైపు అంతా కాలువలు ప్రవహిస్తున్నాయి మూసి, అందులో మధ్య మధ్యలో కొన్ని మొక్కలు లేస్తాయి. ఆ మొక్క గన్నేరు అవ్వచ్చు, మందార అవ్వచ్చు. కానీ ఈ బురదలో దిగి అందులోంచి పువ్వు తీసుకొచ్చి ఎవడన్నా పూజ చేస్తాడా? మలమూత్రములు రొచ్చుకుంటల మధ్యలో ఉన్నటువంటి చెట్ల పువ్వులు ఎలా పూజకు పనికిరావో అలా మొదలెట్టాడండి. శౌచరహిత క్షోణిస్థ పుష్పంబటుల్. మలమూత్రములతో శుచి లేకుండా ఉన్న స్థలంలో ఉన్న పువ్వులను ఎలా పూజకి వాడమో అలాగే
గాయత్రి దేవత తెలుసుకోక గాయత్రి మంత్ర జపం చెయ్యక కష్టపడి చదువుకున్న విద్య వ్యర్థము. అంటే ఎంత గొప్పవాడైనా గాయత్రి మంత్ర జపం చేయకపోతే వాడి చదువు నిరర్థకం, వాడి ధనం వ్యర్థం, వాడి యౌవనం, వాడి వంశం, జననం, బలం, జపం, తపస్సు సర్వం వ్యర్థం. సర్వము వ్యర్థం నడిచేవాడికి, సర్వము వ్యర్థమే. వాడు ఎంఏ చదివినా, పిహెచ్డీ చేసినా, ఇంకేవో గొప్ప సైంటిస్ట్ అయినా, ఇంకో గొప్పవాడైపోయినా, ఎంత డబ్బున్నవాడైనా, ఎంత కీర్తున్నవాడైనా గాయత్రి మంత్ర జపం చేయకపోతే వాడివన్నీ వ్యర్థం అని కేవలం బ్రహ్మగారే చెప్పేశాడు. ఇవి చెప్పేవి నేను నా సొంత కర్తనం కాదు సుమా, ఇదంతా బ్రహ్మ చెప్పాడు, నేను చెప్పినాను. బ్రహ్మ చెప్పాక కూడా వినకపోతే అది భ్రమ. అందుకనే తప్పనిసరిగా గాయత్రి మంత్రానుష్ఠానం చేయాలి.